పరబ్రహ్మ సర్వకారణ ఏమండి, ఆయన మున్సిపల్ ఆఫీసర్ కాదండి, దేవుడు. కాస్త దండం పెట్టుకోండి. నేను ఆయన్ని ఇసిగించలే గాని నువ్వు గాని. శ్రీ మహావిష్ణు పరమాత్మ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అయ్యో, మేం ప్రేమికులం కాదండి. అయినా ఆయన నేను ప్రేమించడం ఏంటండి? నేనన్నది మిమ్మల్ని కాదమ్మా, వీళ్ళని. ఓ సారీ అండి. నాకు కాదు చెప్పవలసింది, ఆయనకు చెప్పు. సారీ అండి. ఏమండి I'm hurt. అయ్యో, నేను మిమ్మల్ని ప్రేమించట్లేదంటే అర్థం మీకు ప్రేమించే అర్హత లేదని కాదండి. ఇప్పుడు ప్రేమించట్లేదండి అంటే తర్వాత ప్రేమిస్తానని కూడా కాదండి. అలాగని అస్సలు ప్రేమించనని కూడా కాదండి. ఎంతైనా మేము బ్రాహ్మణ్స్, మీరు నాన్ బ్రాహ్మణ్స్ కదండి. అంటే మేము ఎక్కువ మీరు తక్కువ అని కాదండి. వర్ణ సంక్రమం అయితే అగ్రహారంలో పెద్దలు ఆగ్రహిస్తారు కదండి. అంటే మీరు ఒక్కసారి కాశీకి వెళ్ళొస్తే పవిత్రులు అయిపోతారు అనుకోండి. అలా అని చెప్పి మీరు అపవిత్రులు కాదండి. అయ్యో, ఎలా ఆపాలో అర్థం కావడం లేదండి. ప్రసాదం మర్చిపోయానండి. తెచ్చుకోపో. ఇప్పుడు నాకేమనిపిస్తోందో తెలుసా అండి? ఏమనిపిస్తుందండి? ఇంకో కారు వస్తే బాగుండు అనిపిస్తోందండి. అట్టా ఎందుకు అనిపిస్తుందండి? అప్పుడు ఇంకోసారి కౌగులించుకుంటారు కదండి. దానికి కారు ఎందుకండి? మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానండి. అనుకున్నా అనుకోకపోయినా చెప్తారులేండి, చెప్పండి. నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే పడ్డానండి. ఆహా. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మీరు కూడా కొంచెం పడ్డారని. ఎట్టా కనిపెట్టేశారండి? ఇలాంటి విషయాల్లో అమలు కాస్త షార్ప్లేండి. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానండి, మీరు మాత్రం చాలా షార్ప్ అండి. హలో, ఏం చేస్తున్నావు? చాక్లెట్ తో ఉండా? చాక్లెట్ అంటే నేనా అండి? నీకు ఈ సిటీలో చాక్లెట్ దొరకవు కానీ వచ్చిన లంచ్కి తీసుకెళ్ళు. రొమాంటిక్ లంచ్, మన ఇద్దరమే ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు. సో ఇదన్నమాట చాక్లెట్. నా పేరు అష్టలక్ష్మి అండి, బ్రాకెట్ లో అమ్ములు. నారాయణ. నా తమ్ముడు ఆదినారాయణ. నారాయణ. ఇది నచ్చిందా నీకు? చాక్లెట్ ఎవరికైనా నచ్చుతుంది. చేద్దామని చెప్పు. ఏంటోరా తీయమన బుద్ధి కావట్లేదు. ఆయన నా నడు మీద చెయ్యేసిన దగ్గర నుంచి. నోటి మీద జీవేశాడా? ఎప్పుడు? తర్వాత కౌగులించుకున్నారు కూడా. ఈ కూర నేను విడలేకపోతున్నాను. వెంటనే వెళ్ళి నాన్నగారు చెప్పేస్తా ఉంటూ. చెప్పు, నేను కూడా చెప్తాను. ఏమని? నువ్వు నీ క్లాస్మేట్ ప్రసాద్ గడి లంచ్ బాక్స్ లోంచి ఎగ్ తీసుకున్నావు. సరే సరే, నువ్వు నా నారాయణ ముచ్చిపో, నేను నీ నారాయణ ముచ్చిపోతాను. ఎవరితో చెప్పకే కాలు పట్టుకుంటాను. చెయ్యి తీసి మాట్లాడొచ్చు. నారాయణ ముద్దస్తున్నారు. శిరీష, నాకు చెప్పకుండా బయటకు వచ్చావేంటి? ఇట్స్ వెరీ బ్యాడ్ నో. నీకేమైనా అవుతుందేమో నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎవరి పేచి? పప్పుకి పన్నామంటే కప్పు లేచిపోతే చూస్తున్నారాయన. వీడెవడు మినీ మహానాడులో ఉన్నాడు? ఈడెవరినారాయణ? మన కామిక్ రిలీఫా? రేయ్ దద్దోజనం, కొట్టానంటే బొజ్జ బద్దలైపోద్ది. నీతో నాకు మాటలేందుకే నారాయణ? నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వు, వీడిని శపిస్తా. ఏంటి శపిస్తావా? వద్దండి రే, వద్దురా, మీరు పర్మిషన్ ఇవ్వకండి. వీడి శాపం చాలా పవర్ఫుల్ అండి. ఏంటి అంత పవర్ఫుల్లా? అయ్యో అవునండి. పర్మిషన్ ఏంట్రా వీడు పర్మిషన్ ఇవ్వడం, మీరు పర్మిషన్ ఇవ్వడం, ఇవిడ వద్దండి వద్దండి అంటాం. ఏంట్రా పర్మిషన్ ఇస్తే ఇచ్చేయండి. నారాయణ వెయిటింగ్. నారాయణ ఇవ్వండి సార్, ఇవ్వండి పర్మిషన్, ఇవ్వండి. పర్మిషన్ గ్రాంటెడ్ రా. నారాయణ 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 నారాయణ. అబ్బా శాంతి. చెప్పించడం అంటే చెంబు తీసుకొని కొట్టడం.
చెప్పరా మేనేజర్. ఆ కడపడు మన రెస్టారెంట్లోనే ఉన్నాడయ్యా. అయితే నేను చెప్పినట్టుగా చెయ్యి. అలాగేనయ్యా. ఈ సిటీలో మీ 10 మంది బెస్ట్ అని మీకు ఫోన్ చేస్తున్నా. మీరు ఒకరిని చంపాలి. మనిషికి 10 లక్షలు, మొత్తం ₹1 కోటి నా ముందు పెట్టుకుని ఉన్నా. ఇప్పుడు ఆడు నా హోటల్లోనే ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా ఆ డెడ్ బాడీని ప్రూఫ్ కోసం నా కాళ్ళ ముందు పడేయటం, నా ముందున్న కోటి తీసుకెళ్ళటం. వాడిని చంపడానికి ఎవరెవరితో ఫోన్ చేయాలా? నారాయణ ఆ నారాయణ మోమాటం లేకుండా తిను. నారాయణ నారాయణ మొహమాట పడే దేహమా ఇది? లంచ్ మధ్యలో బయటకు పంపించేస్తారేంటి? సారీ, బగ్స్ ప్రాబ్లం. ప్లీజ్. హలో, శిరీష ఎక్కడున్నారు? లంచ్ చేస్తున్నా. ఆ రెస్టారెంట్ భగవాన్ గారిది. మీరు ఎక్కడున్నట్టు వాడికి తెలిసిపోయింది. ఆ గంగయ్య బ్రదర్ తల మీద ₹1 కోటి పెట్టాడు. వాళ్ళు వస్తున్నారు. బ్రదర్కి చెప్పు, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓ మై గాడ్. నారాయణ రెస్టారెంట్ అంతా ఖాళీ అయిపోయిందే. ఓ అమ్మలక్కలోయ్. నువ్వు ఆ గంగా నంబర్కి ఫోన్ చేయి. ఎందుకు? చేయి. ఒరే గంగా, నువ్వు నా తల మీద ₹1 కోటి ఎట్టడం, రెస్టారెంట్ క్లోజ్ చేయడం, వాళ్ళెవరో వచ్చి నన్ను చంపి నా బాడీ నీ దగ్గరికి తీసుకురావడం, ఇదంతా ఎందుకులే గాని నువ్వు ఆడనే ఉండు. నేను ఆడకే వస్తా. డబ్బులు ఆడనే ఉంచు, వాళ్ళనే ఆడకే రమ్మను. టైం కలిసి వస్తుంది, మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. ఏమైంది? ప్రోగ్రామ్ మారింది. నువ్వు ఇప్పుడు భగవాన్ ఇంటికి వెళ్తున్నావా? అమ్మ నారాయణ, డబ్బు సంపాదించాలనుకున్నా ₹1 కోటి వస్తుంటే ఎందుకు వదులుకుంటా? డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? డబ్బు కోసం ఏమైనా చేస్తా. నేను ఏడున్నా మీరు ఏడుంటారు. డబ్బు సంగతి నేను చూసుకుంటా. ఆగు. ఇంతకుముందే తన్నులు తినావు కదరా, చేస్తావు. అండ్ ఏసెస్ పైకి డబ్బు తీసుకోండి. ఏంట్రా? ఈ కోటగాళ్ళకి నువ్వు కోటిస్తానంది. వీళ్ళ సిటీలో బెస్ట్ అన్నావు. నేను చెప్పేది వినరా? రారా, ఆగరా. నువ్వు ఆగమంటే ఆ ₹1 కోటి నాదే. మీకు అభ్యంతరం లేకపోతే తీసుకుపోతా. నువ్వు తీసుకుపోవా? నైనా నువ్వు ఉండరా. కింద నుంచి పై దాకా కనపడ్డాడుగా కొట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చాడు. ఆడికి లొంగడంలో తప్పు లేదు. నువ్వు తీసుకుపోవా? అర్జోలికి వెళ్ళకరా, కుక్క సాగు చేస్తావు రే.
ఈడికాను లొంగిపోమంది చూసినావా? రేయ్! కడపడా ముసలోని నే పోతున్నా. నా ఆఖరి కొరికి తీర్చు. ఏందో చెప్పు. ఒక ఫోన్ నెంబర్ చెప్తా, నా కలిపి. చెప్పు గంగన్న. ఈ కడపడు నన్ను నా సామ్రాజ్యాన్ని కూల్చేశాడు, నా కొడుకుని చంపేశాడు. నేను పోతున్నా. పెద్దనకు చెప్పు, కడప నిడిచిపెట్టదు. రేయ్ ఫోన్ పెద్దన్నకి ఇరా. ఎవడ్రా నువ్వు? ఈడు చెప్పిన కడపండి నేనే. నువ్వు ఎవడో కాని లెక్క పెట్టుకో. రోజులు కాదు, గంటలు లెక్క పెట్టుకో. రేపు నీకు పోస్ట్ మార్టం జరుగుతుంది. డాక్టర్లు నీ బాడీలోంచి 25 బుల్లెట్లు బయటికి తీస్తా. ఎదురించేదానికి దమ్ము లేనోడే బెదిరించేదానికి కొత్త కొత్త మాటలు ఎదుక్కుంటాడు. నీ టైం దగ్గర పడింది. రేయ్ నీకు టైం బాగుండి ఏడలేవు. ఉండుంటే నీకు ఇలా పుచ్చలేచేది, రేపు పోస్ట్ మార్టం జరిగేది. రేయ్ నాతో పెట్టుకున్న వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు. నువ్వు పెట్టుకున్నావు, నీకు చావు మూడింది. ఇది నా వార్నింగ్ కాదు, అల్టిమేటం. డ్రింక్స్ బ్రేక్ అయిపోయింది కదా, ఈ ఓవర్ లో వికెట్ ఎగిరిపోద్ది, స్కోర్ డామన్ పడిపోద్ది. మన బెట్టింగ్ 10,000. ఏంటా ఇది? బిర్యానీలో బొద్దింకి వచ్చింది. అవునా? మా హోటల్లో బొద్దింకులు ఉండవే, మిడతలు ఉంటాయి, చూస్తాను. అయ్యే బాగుంటాయి. ఏ ఓవర్ లో వికెట్ పడిపోద్దో, ఏ ఓవర్ లో 6 కొడతారో మనం ముందే ఊహించగలం. అదే మన 6th సెన్స్. డబ్బు గురించి నువ్వు ఆలోచించుకో, అది ఎప్పుడు మన బ్యాక్ ప్యాకెట్ లో ఉంటది. యా బెట్టింగ్ నేను ఆల్వేస్ రెడీ. అవును నేను చెప్తున్నాను కదా. యా పరుసు నీదా తమ్ముడు. ఎవర్రా మీరంతా? ఆ కడపోడు ఏడ్నే ఉంటాడని చెప్పారు. ఎక్కడ రావాడు? డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి చెప్పండి, ఈసారి కడప ఉప ఎన్నికల్లో అధికార పార్టీ రెబల్ అభ్యర్థి దేవేందర్ రెడ్డి నుంచి ఎలాంటి సవాల్ ఎదుర్కొంటుంది? శ్రావణి, అవినీతి ఆరోపణలను ఎదుర్కొని పార్టీ టికెట్ ని పోగొట్టుకున్న మాజీ ఎమ్మెల్యే దేవేందర్ రెడ్డి కడపలో రెబల్ గా పోటీ చేస్తున్నాడు శ్రావణి. అయితే ఆయన ఓటర్లని ఎంతవరకు తన వైపు తిప్పుకోగలడు అనేది అనుమానమే శ్రావణి. రైట్ సాయి, కానీ కడపలో పేదవాళ్లకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ మంచి వ్యక్తిగా పేరున్న డాక్టర్ నిర్మలాదేవి ఆయనకి మద్దతిస్తున్నారని వెలువడింది. అది ఎంతవరకు నిజం? అదే నిజమైతే ఆయన గెలుపు ఖాయం శ్రావణి. ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళు ఆమెని ఒక మదర్ తెరిసాలా చూస్తారు. ఒక్కసారి ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఎవరికి ఓటేయమంటే వాళ్ళకే ఓటేస్తారు ఇక్కడి ప్రజలు. నిర్మలమ్మ, నువ్వు నాకు మద్దతు ఇస్తావు.